ఈ పోటాపోటీ సభలు ఎందుకు ముందు అది మాట్లాడినాక మీ కార్యక్రమానికి వస్తారండి. ఒకవైపున ఆ, మాల మహానాడు కొన్ని సంఘాలు పేరుతో వారు ఒక సభలు జరుపుతున్నారు. వాళ్ళు చాలా ప్రజాప్రతినిధులు కూడా అందులో భాగస్వాములై ఉన్నారు. మీరు ఇప్పుడు లక్ష డప్పుల పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నారు. పోటాపోటీ సభలు దళితుల మధ్య ఐక్యతను తీసుకొస్తాయి, విభజన తీసుకొస్తాయి అనుకుంటున్నారా? అంటే ఫస్ట్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ నేను దాన్ని ఇష్టపడట్లేను. దీన్ని మేము పోటాపోటీ సభగా చూడట్లేము. మేము పెట్టబోయేటువంటి వేల గొంతులు, లక్ష డప్పుల మాదిగల మండే గుండె చప్పుళ్ళు, మండే మాదిగల గుండె చప్పుళ్ళు, ఈ లక్ష డప్పులు అనేటువంటి కార్యక్రమం ఇది ఎవరికి పోటీ సభ కాదు, ఎవరికి దూషించే సభ కాదు, ఎవరిని తిట్టే సభ కాదు. స్వాతంత్రం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను, ఎస్సీల్లో 59 కులాలుంటే కేవలం ఒకే కులంగా ఉండబడ్డ కులాలు కులం దోయబడుతూ 58 కులాల వాటాను తీసుకుంటున్న క్రమంలో మా కడుపు మండి, మా కన్నీళ్లతో, మా కష్టాలతో మా గుండె చప్పుళ్ళు వినిపించేటువంటి లక్షలాది గుండె చప్పుళ్ళు వినిపించడం కోసం పెట్టే సభ తప్ప ఎవరిని దూషించే సభ, ఎవరికి పోటీగా పెట్టేటువంటి సభ కాదనేది ఫస్ట్ మీరు దాన్ని గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. దండోర ఉద్యమం 30 సంవత్సరాలు ఈ తెలుగు నేల మీద యావత్తు భారతావనిలో పోరాటాలు చేసి లక్షలాది మందిని, కోట్లాది మందిని కూడగట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాలు జరిగింది. మీకు సుపరిచితమే, ఈ లోకానికి పరిచయమే. ఇవాళ కొత్తగా పెడుతున్నామంటే పోటీ సభ అవుతుంది, ఇలా కొత్తగా మాట్లాడుతున్నామంటే పోటీ సభ అవుతుంది. 2005లో అప్పటికే అరుణోదయలో జననాట్య మండలిలో పనిచేసి గద్దరన్న సాచార్యంతో, విమలక్క సాచార్యంతో అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తూ కొనసాగుతున్న నేను 2005లోనే ఎర్ర ఉపాలి అనేటువంటి ఒక మహాకవి ఒక అద్భుతమైన జాతి గీతాన్ని రాస్తే ఆ రోజే నేను గానం చేసి జాతి గుండెలో చైతన్యాన్ని నింపినటువంటి పాట పాడా. ఏమని గానం చేశాను? మాదిగా మహావీరులారాం, ఆది జాంబౌని వారసులారాం, అలు పెరుగని ధీరులారాం, అశువులు బాసిన అమరులారాం, తూర్పున బడిసేటి పొద్దుల్ల వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, మాదిగా మహావీరులారాం, ఆది జాంబౌని వారసులారాం, అలు పెరుగని ధీరులారాం, అశువులు బాసిన అమరులారాం, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగిరేసినారు, దండోర డప్పుల్లో దరువైనారా కొడుకులో, మా మండె గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో. మీ అద్భుతమైన గాత్రం, బలమైన వ్యక్తీకరణ ఉంది. ఇంట్లో మీరే అన్నారు 2005లో అంతకు పూర్వం రకరకాల సంస్థల్లో పనిచేసి వచ్చిన వారు మీరు, అంటే విప్లవోద్యమ సంస్థలు లెఫ్ట్ ఉన్నవారు. ఈ మధ్యన నేను సమాజాన్ని హితాన్ని కోరి కులము లేదు క్లాస్ అనేవారు, వర్గం గురించి మాట్లాడిన వాళ్ళు మాల మేధావులుగా కొందరు, మాదిగ మేధావులుగా కొందరు వస్తున్నారు. మీలాంటి ఇప్పుడు మీరు విమలకతో గద్దరితో ఉన్నని చెప్పింది కదా, మొత్తం సమాజంలో ఉన్న కష్టాలు పోవాలి, సమాజంలో పేదలంతా ఒకటని చెప్పిన మీరు ఇవాళ మరి ఒక కులానికి, ఒక కులం అంశాన్ని పట్టుకొని మాట్లాడడం ఎట్లా సమర్థించుకుంటారు? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు, మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ అంటే కేవలం మాదిగ కాదు, 58 కులాలు అని మీరు గుర్తించాలి. ఫస్ట్ సామాజిక న్యాయం, ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అంటే కేవలం మాదిగలకు రావాలని కాదు, 58 కులాలకు రావాలని చెప్పడం అనేది మీరు గుర్తించాలి ఫస్ట్. ఇవాళ నువ్వు చెప్తున్న గద్దరన్నే చెప్పాడు, నువ్వు మాట్లాడుతున్న గద్దరన్నే, నువ్వు గద్దరన్న పేరు ప్రస్తావించి నువ్వు గద్దరన్నతో కలిసి పనిచేశావు కదా, కులం గురించి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అదే గద్దరన్నే చెప్పాడు కదా, ఏ ఇర దండోరం నా మాది ఈ గన్నల దండోరం, ఏ ఇర దండోరం
నా మానవ హక్కుల దండోరం. ఏమిటికి పాడాడు? సామాజిక న్యాయం ఈడ కనుమరుగైతుంది కనుక సామాజిక న్యాయం కావాలని పాడాడు. నువ్వు విమలక్క పేరు ప్రస్తావించావు. నువ్వు చెప్పిన విమలక్కే చెప్పింది, మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాట వరసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని మాది గోళ్ళ అరే మాది గోళ్ళ చోల్ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకాముందెం సచ్చిన తోలును సాపు చేసి సమాజానికి మేలు చేసి ఇదంతా చేశారని చెప్పి విమలక్కే చెప్పింది, మిత్రన్నే రాసిండు. సామాజిక న్యాయం లేదు ఎస్సీలో, ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి వర్గీకరణ సంఘీభావ కమిటీకి చైర్మన్గా గద్దరనే ఉన్నాడు. ఆయనే గోసిగట్టి దండోర సభలో ఎయిరే దండోరని పాడాడు. వాళ్ళ అడుగుజాడలోనే నడుస్తున్నాను నేను. విప్లవోద్యమం ఏం కోరుకుంటుంది? భారత రాజ్యాంగం ఏం కోరుకుంటుంది? భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు అన్ని కులాలకు ఎవరి జనాభా తమాషా ప్రకారం ఎవరి వాట వారికి పోవాలనే కదా కోరుకోవడము. భారత రాజ్యాంగం అంటే అర్థమైంది, తాత ఇచ్చిన ఫలాలు, నా తాత బాబాసాహెబ్ అందించినటువంటి ఫలాలు సామాజిక న్యాయం కావాలనే కదా. కానీ అక్కడ వారంటూ ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఏమొస్తున్నదంటే, ఆనాడు అంబేద్కర్ ఆశించింది వేరు, ఇవాళ జరుగుతున్నది వేరు, దళితుల మధ్య ఐక్యత ఉండాలి తప్ప విభజన ఎందుకు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అటువైపు నుంచి వస్తుంది. ఎంత మూర్ఖత్వమైనటువంటి వాదన అంటే, ఎంత మూర్ఖత్వమైనటువంటి వాదన అంటే, తెలుగు ప్రజలుగా అందరం కలిసి ఉందాం అని చెప్పడం ఎంత దుర్మార్గమో, సపరేట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావద్దు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి అని చెప్పడం ఎంత దుర్మార్గమో, దళితులుగా కలిసి ఉందాం అనేది కూడా అంతే దుర్మార్గం. ఇలా దళితులుగా విడిపోదాం అంటలేము, దళితులుగా విడిపోదాం అంటలేము. నా తండ్రి అయినా నా తాత అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను పంచుకొని కలిసి ఉందామంటున్నాం, పంచుకొని కలిసి ఉందామంటున్నాం. ఇది క్లారిటీ లేని వాళ్ళు, ఇది స్పష్టత లేని వాళ్ళు, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాల కులాన్ని అడ్డు పెట్టుకునేటువంటి వాళ్ళు 3 తరాలుగా పదవులు పొంది లబ్ధి పొంది లక్షల కోట్లకు ఎదిగినటువంటి వాళ్ళు ఏ రోజు మాల కులంలో, ఏ రోజు మాల కులాన్నో, మాల జాతినో, మాల పేద తల్లినో, మాల పేద అన్ననో, మాల పేద నిరుద్యోగినో పట్టించుకోలేని కొంతమంది వెధవలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి పేకు ఉద్యమాలు సృష్టించి మాల జాతిని, నా ప్రజలను, నా అన్నా తమ్ములను, అక్కా చెల్లెలను రాజకీయ అవసరాల కోసం రెచ్చగొడుతురే తప్ప వర్గీకరణ న్యాయమైందని చెప్పి భారత రాజ్యాంగమే చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, రిజర్వేషన్ ఫలాలనేటి ఏ కులం తమ జనాభా తమాషా కంటే ఎక్కువ పొందకూడదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటనే మేము జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కావాలని అడుగుతా ఉన్నాం.